ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపుపై రాష్ట్రంలో డిఫరెంట్ టాక్ వినిపిస్తోంది. ఏపీ సర్కార్ రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంచడంతో దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలో పడింది. రాష్ట్ర సర్కార్ కూడా ఉద్యోగుల వయోపరిమితి పెంచాలనుకుంటున్నా ఉద్యోగుల విభజన పూర్తయ్యాకే ఏజ్ పెంపుపై ముందుకు వెళ్లాలనుకుంటోంది. రాష్ట్రంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉంది. ఏపీ మాదిరిగానే రాష్ట్రంలోనూ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్లకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఈ ఇష్యూపై చర్చించినట్లు సమాచారం. అయితే ఇప్పటికిప్పుడే పెంపు ఉండకపోవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల విభజన పూర్తి కాకుండా వయోపరిమితి పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటున్నారు. రిటైర్మెంట్ వయస్సు ఇప్పుడే పెంచితే 11వ పీఆర్సీ వెంటనే అమలు చేయాల్సి ఉంటుంది. ఏపీ నుంచి వచ్చే 58 ఏళ్ల పైబడిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు అన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. దీంతో వయోపరిమితి పెంపును ప్రభుత్వం వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రమే నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది. నియామకాలు ఇలా కావాలని ఒకవైపు నిరుద్యోగ యువత అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒకవైపు కమల్నాథన్ కమిటీ కానీ మిగతా విభజన సరైనటువంటి పద్ధతిలో లేక ఇవాళ అందరికీ కూడా ఉపాధి ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది ఒక కష్టమైనటువంటి పనిగా మారుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకం చేసి ఒకవైపు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. కాబట్టి ఇప్పుడు 60 ఏళ్ళు అనేటువంటి డిమాండ్ ఉద్యోగం నుంచి వస్తున్నప్పటికీ కూడా మేము అందరం కోరుతున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి అనేక సమస్యలు. ఒకటి విభజనకు సంబంధించినటువంటి సమస్య అట్లాగే ఉంది. అలాగే నిరుద్యోగ యువకులు ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. మా ఉద్యోగాలు రావనేటువంటి ఒక నిరుత్సాహం ఇలా విద్యార్థుల్లో ఉంది. కాబట్టి ఈ రెండు సమస్యలు పరిష్కరించిన తర్వాత 60 ఏళ్ల సంవత్సరానికి గురించి ఉద్యోగుల గురించి ఆలోచించేటువంటి అవకాశం ఉంది తప్ప ఇది ఇప్పుడే అయిపోతున్నది అనేటువంటి ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. అయితే రిటైర్మెంట్ వయసు పెంపుపై ఉద్యోగ సంఘాల నేతల స్పందన డిఫరెంట్ గా ఉంది. ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తే సీనియర్ అధికారుల అవసరం ఉంటుందంటున్నారు. తెలంగాణ సాధన తర్వాత క్రీమ్ అంటే ఒక మంచి అనుభవం ఉన్న ఒక 30-35 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగి రిటైర్డ్ అయిపోతే కింది స్టాఫ్ వచ్చి పనిచేయడం అనేది ఈ యొక్క ప్రభుత్వానికి ఒక మార్గనిర్దేశం చేసే స్టాఫ్ తక్కువవుతారు. కాబట్టి వాళ్ళు నెసెసరీ అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే రిక్రూట్మెంట్కు రిటైర్మెంట్కు సంబంధం ఉండదు. ఎందుకంటే రిటైర్మెంటు ప్రతి సంవత్సరం 1000, 2000, 3000 ఇట్లా అయిపోతుంటుంది. రిక్రూట్మెంట్ కూడా రెగ్యులర్గా ఇయర్ వైజ్గా కూడా రిక్రూట్మెంట్ ఉండదు. దానికి దీనికి సంబంధం ఉండదు. 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఒకసారి రిక్రూట్మెంట్ జరగడం జరుగుతుంది. ఒకవేళ హయ్యర్ క్యాడర్ ఆఫీసర్స్ రిటైర్డ్ అయిపోయినప్పుడు నువ్వు ఇమీడియట్గా రిక్రూట్మెంట్ లేనప్పుడు అక్కడ వేకెన్సీస్ వచ్చినప్పుడు కింది క్యాడర్ ఆ వర్క్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ సెక్రటరియట్ అనుకోండి, మఫ్సిల్ అనుకోండి, డైరెక్టరేట్లు అనుకోండి, అది ఇబ్బంది కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగుల వయోపరిమితి పెంపు ఇష్యూపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆలోచనను విరమించుకోవాలని కోరుతున్నారు నిరుద్యోగ సంఘం నేతలు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతామంటున్నారు. ఉద్యోగ నియామకాల యందు మరియు వయోపరిమితిని ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులకు 60 సంవత్సరాలు పెంచే యోచనలో ఉన్నట్టు పేపర్లో రావడం జరుగుతుంది. దీన్ని ముఖ్యమంత్రి గారు ఒక తండ్రిగా ఆలోచించి నిరుద్యోగులకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 15 లక్షల మంది పట్టాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇటు ఉద్యోగాల నియామకాలు లేక మరియు ప్రైవేటు ఉద్యోగాలు సక్రమంగా లేక మరి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగస్తులకు 60 ఏళ్ళు చేయటం వల్ల దాదాపు రాష్ట్రంలో వాళ్ళు 10 లక్షల మంది 10 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలు పెంచడం వల్ల మరి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ నియామకాలలో విద్యార్థులకు అవకాశం లేకుండా పోతుంది. మరి వయోభారం పెరిగిపోతుంది. ముఖ్యమంత్రి గారి మీద అందరూ ఆశలు పెట్టుకుంటున్నారు. నిరుద్యోగం మీరు ఒక పెద్ద తండ్రిగా ఉన్నారు. మీరు విద్యార్థుల కోణం వైపు ఆలోచించి ఉద్యోగ సంఘాలకు లొంగకోకుండా 58 సంవత్సరాలకే పదవీ విరమణ సమస్యను మీరు ఉంచాలని కోరుతున్నాను. ఉద్యోగుల విభజన పూర్తయ్యాకే వయోపరిమితి పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.